మనం ఒంగోలుకి వెళ్దాం. వెంకట్ కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. అసలు అక్కడ ప్రస్తుతం పోలీసులు సో ఆయన్ను అరెస్ట్ చేసేదానికి వచ్చారా, లేకపోతే పోలీసులు ఏం డిసైడ్ అయ్యారు అక్కడికి నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో అనేది కూడా. సో ఎస్పీ కూడా, ఒంగోలు ఎస్పీ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎలాంటి వారైనా సరే, ఎంత విఐపీలైనా ఎవరైనా సరే, వారు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం చర్యలు తప్పు అని ఇప్పటికే ఎస్పీ కూడా హెచ్చరించి ఉన్నటువంటి నేపథ్యంలో వెంకట్ ఏంటి ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నటువంటి పరిస్థితి మనం ఒకవైపు చూస్తున్నాం. సో పోలీసులు ఏ ఉద్దేశంతో హైదరాబాద్ కు చేరుకున్నారనుకోవచ్చు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? శ్రీహరి గారు, ఏదైతే ఈరోజు హైదరాబాద్కి పోలీసులు రావడానికి కారణం ఏంటంటే రాంగోపాల్ వర్మని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చి విచారణ జరపాలన్న కోణంలోనే హైదరాబాద్ అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే నోటీసులు ఇవ్వడానికి పోలీసులు హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఈరోజు విచారణకు రావాలని కూడా వాట్సాప్ ద్వారానే రాంగోపాల్ వర్మకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ విచారణకి హాజరు కాడనే సమాచారం పోలీసులకు ముందస్తుగానే ఉంది. ఆయన లొకేషన్లోనే ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తున్నారు. కానీ ఈరోజు విచారణకి హాజరు కాకుండా రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే రాంగోపాల్ వర్మని ముందుగానే విచారణకి హాజరు కాడని చెప్పని పోలీసులు ఊహించారు. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు నిన్ననే హైదరాబాద్కి 2 బృందాలు, 2 ఎస్ఐలు, 6 కానిస్టేబుల్ చేరుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం చూస్తున్నాం రాంగోపాల్ వర్మ ఇంటి దగ్గరే ఉన్నారు. రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే జరుపుతున్నారు. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఏదైతే పోలీసులు ఆరా కూడా తీస్తున్నారు. అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను విమర్శిస్తూ, అసభ్య పదజాలంతో విమర్శిస్తూ, వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ తన ఎక్స్లో పలు పోస్టింగులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన రాంగోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని చెప్పని మద్దిపాడు ఎస్ఐ నేరుగా హైదరాబాద్లోని రాంగోపాల్ వర్మ ఇంటికెళ్లి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన సమయంలో పోలీసుల విచారణకు తాను తప్పకుండా సహకరిస్తానని చెప్పని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు. కానీ 19వ తేదీ విచారణకి హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ విచారణకైతే హాజరు కాలేదు. తనకు ఏదైతే బిజీ షూటింగ్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో తనకు వారం రోజులు గడువాలని చెప్పని కూడా రాంగోపాల్ వర్మ తన లాయర్ ద్వారా అడిగిన పరిస్థితుంది. అయితే రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు వారం రోజులు పోలీసులు గడువు ఇచ్చారు. 19వ తేదీన ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో 25వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పని నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు హాజరవుతానని చెప్పిన రాంగోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో తన మీద నమోదైన కేసుని కొట్టేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. కానీ రాంగోపాల్ వర్మ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో విచారణకు హాజరు అయితే తన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పని రాంగోపాల్ వర్మ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రేపు రాంగోపాల్ వర్మ పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకి హాజరు కాకూడదని చెప్పని రాంగోపాల్ వర్మ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మద్దిపాడు పోలీసులు ఏదైతే హైదరాబాద్ వచ్చి ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేసే నేపథ్యంలో ఈ రోజు విచారణకి హాజరు కాకపోతే నేరుగా అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అయితే ఇటు రాంగోపాల్ వర్మ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ గత 2 రోజుల నుంచి ఆయన అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తుంది, అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆఖరిగా ఎక్కడున్నాయన్న కోణంలోనే ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. శ్రీహరి గారు, రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రాంగోపాల్ వర్మను ఒకసారి నోటీస్ నేరుగా ఇచ్చారు, తర్వాత ఆయన కోరిన నేపథ్యంలో మళ్ళీ కూడా అవకాశం ఇచ్చారు. ఆయన తదుపరి విచారణకు హాజరవుతారని. సరే, ఈ లోపు ఆయన న్యాయస్థానానికి ఆశ్రయించారు. అయినప్పటికీ పోలీసులు ఇచ్చిన గడువు లోపల మాత్రం ఎలాంటి ఉపశమనం అయితే లభించలేదు కాబట్టి పోలీసుల విచారణకు సహకరించాల్సి ఉంది. అయితే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? సో పోలీసులు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఆయన మాత్రం లేరు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ప్రస్తుతం పోలీసులకు సరైనటువంటి సమాచారం ఇంకా క్లారిటీ లేదని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఎక్కడున్నాడు, సో రాంగోపాల్ వర్మ ఎక్కడున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా